ప్రస్తుత శాసనసభలో సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు సైకో గాడు అని మాట్లాడడం, రెండు చేతులు జేబులో పెట్టుకొని నెత్తి మీద అద్దాలు పెట్టుకొని ఊగుతూ తూలుతూ ఆయన వ్యవహార శైలిని రవ్వంత కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖండించాలి. కానీ ఆశ్చర్యకరంగా న్యూట్రల్ జర్నలిస్టులు అనబడే వాళ్ళైనా తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు, పత్రికలు, టీవీ ఛానళ్ళు ఈ అంశాన్ని అసలు ఖండించలేకపోయాయి. సభలో ఉన్న సభ్యులైతే నవ్వుతూ ఉన్నారు. స్పీకర్ చైర్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ గారైనా వాటిని అబ్జెక్ట్ చేయాలి, అదే సభలో ఉన్న సభానాయకులు చంద్రబాబు నాయుడు గారైనా దాన్ని అబ్జెక్ట్ చేయాలి. కానీ ఆ పని వాళ్ళు చేయలేకపోయారు. ఆశ్చర్యం. అంటే సభను ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు వీళ్ళు అని. ఈ క్రమంలో తాజాగా ఈరోజు వీకెండ్ కామెంట్స్ రాసిన వారాంతపు పలుకులైన బాలకృష్ణ గారిని ఒక రేంజ్లో కడిగేశారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఎవరు బాలకృష్ణ గారిని టచ్ చేయలేదు. కానీ వారాంతపు పలుకులైన బాలకృష్ణ గారిని ఒక రేంజ్లో కడిగేశారు. కడిగేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత సభ్యులు కదా అసెంబ్లీలో, ప్రస్తుత సభ్యుడైన జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అనడం ఏంటి, ఆ విధంగా మాట్లాడడం ఏంటి బాలకృష్ణ అని కూడా అన్నారు. ఆశ్చర్యం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 2 వర్డ్స్ పాజిటివ్గా మాట్లాడారు. ఆయన 2 లైన్లు పాజిటివ్గా మాట్లాడారు. 2 చేతులు జేబుల్లో పెట్టుకొని నెత్తి మీద అద్దాలు పెట్టుకొని బాలకృష్ణ వ్యవహార శైలి ఏంటి, ఫస్ట్ టైం ఎమ్మెల్యేనా, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, పద్ధతులు తెలియకపోతే ఎలా, సభా గౌరవాన్ని పెంచాలి కదా, ఇట్లా తగ్గించేసి ఎట్లా కుదురుతుంది, ఆయన వ్యవహారం ఆయనకు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు, ఆయన తత్వం అదే అంటారు, తత్వం అదే అట్లయితే బయట చూసుకోవాలి, అసెంబ్లీలో ఏంటి, ఆ సభలో ఉన్న చంద్రబాబు నాయుడు గారైనా వీటిని ఖండించాలి కదా, స్పీకర్ చైర్ మీద ఉన్న వ్యక్తి అయినా ఖండించాలి కదా, వాళ్ళు మౌనంగా ఉండడం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిస్థితి కక్కలేక మెంగలేకున్నారు, ముందు నుయ్యి వెనక గొయ్యి అని, పాపం ఆయన చూస్తే జాలేస్తుంది, ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు ఆయన వీకెండ్ కమెంట్స్. పాపం ఆయన చూస్తే జాలేస్తుంది, ఏం చేయాలో తెలియకపోయి అనారోగ్యం అని చెప్పి డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించారు హైదరాబాద్లో. ఆయనకేం అనారోగ్యం అనేం లేదు, కానీ ఎందుకో పరామర్శించారు దీని డ్యామేజ్ కోసం. ఈరోజు వీకెండ్ కమెంట్స్లో ఇంకో కొత్త విషయం కూడా చెప్పారు. చిరంజీవి గారికి కూడా ఫోన్ చేసి నొచ్చుకోకండి అని ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంటారని కూడా రాసి వచ్చారు. ఏనే రాసుకుంటూ వచ్చారు, చిరంజీవి గారికి ఫోన్ చేసి నొచ్చుకోకండి అని కూడా చెప్పి ఉంటారు అని. అయితే బాలకృష్ణ గారిని కడిగేసుకుంటూ జగన్ గురించి అసెంబ్లీలో అట్లా మాట్లాడమేంది అని అన్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు చాలామంది ఈ విధంగా ఏకవచనంతో విచిత్రంగా మాట్లాడినా కూడా అప్పుడెప్పుడూ కూడా వాటి ప్రస్తావన తీసుకురాని వ్యక్తి ఇప్పుడు బాలకృష్ణ విషయంలో ఎందుకు తీసుకొచ్చారంటే అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదు. బాలకృష్ణ గారు అంటే ఈ వారాంత పలుకులకి ఇలా పడదు, మధ్యలో ఎక్కడో తేడా కొట్టింది, ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. బాలకృష్ణ గారి పేరు కూడా రాయకుండా వాళ్ళు వార్తలు రాసుకుంటూ వచ్చారు చాలా రోజులు. బాలకృష్ణ గారికి సంబంధించి ఫోటోలు కానీ ప్రచురించే వాళ్ళు కాదు. మధ్యలో ఏదో సెట్ అయింది, మళ్ళీ డీల్ అన్నారు, కానీ ఏదో అట్లా నామమాత్రంగానే సెట్ అయినట్లుంది. మళ్ళీ బాలకృష్ణ గారు ఎపిసోడ్ వచ్చేసరికి ఆయనను కడిగేశారు. బహుశా వేరే తెలుగుదేశం పార్టీ నాయకుల విషయంలో అయితే వీకెండ్ కమెంట్స్ ఇలా రాసేవాళ్ళు కాదేమో, సీరియస్లీ.